నైట్ బిగ్ బాస్ చూసారా? మామూలుగా లేదు అసలు. అన్ని సీజన్లతో పోలితే ఈ రాత్రి జరిగిన బిగ్ బాస్ చరిత్ర మామూలు చరిత్ర కాదు అసలు. ప్రభావతి 2.0 చాలా హాట్ గురు అలా ఉంది. రాత్రి జరిగిన బిగ్ బాస్ షో మొత్తం ఇప్పుడు దాకా జరిగిన షో అన్నిటిలో కూడా హైలైట్ షో. చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో ఒక ఇద్దరు ఆడపుల్లని చూడొచ్చు మనం. అది యష్మి, ప్రేరణ. అసలు మగోళ్ళని కూడా లేకుండా అసలు అలా అటాక్ చేశారు. వాళ్ళకున్న ఓపుకున్న కాడికి అబ్బా 2 కత్తులు ఇస్తే అందరిని పొడిచిపడి దుబ్బేవాళ్ళే. ఆ రకంగా మామూలుగా లొంగలే, మామూలుగా మీద అర్థం కాదు లొంగలే. కోళ్ళు గుడ్లు పట్టుకున్నారో లేకపోతే బాతు గుడ్లు పట్టుకున్నారో తెలియకుండా ఉంది అక్కడ. మామూలుగా కాదు. నీకు రాత్రి అప్పుడే అయిపోయింది ఆ షో అనిపించింది. ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం ఆ ప్రభావతి 2.2 ఆ గుడ్లు పంచాయతీ కాకుండా అక్కడ అందరూ కూడా కసిగా అగ్రెసివ్గా ఆడారు. అందులోకి ఎక్స్పెషల్గా పృథ్వీ కూడా అయితే మరీ ఫుల్ కసితో ఆడాడు. నిన్నైతే ఆడవాళ్ళని మ్యాక్సిమం ఆడే గట్టిగా వేసుకున్నాడు. లాగతం గాని సోనియా దేవుంది. సోనియా ఏం చేసింది అసలు? పొలాలు పెట్టేదే సోనియా. ఇప్పుడు ఈ గుడ్డు సీజన్ లో పొలాలు మొత్తం పెట్టింది ఆమె. ఎవరి కాలం వీళ్ళిద్దరు అభయ్ గడును నిఖిల్ ఒక మాట అనుకున్నారు అన్నమాట. ఎవరి క్లాన్ అలా డిఫెండ్ చేసుకున్నారా, ఓవర్ వద్దురా, ఫిజికల్ వద్దురా అన్నాడు. ఫిజికల్ వద్దురా అని ఈడు వాళ్ళ పక్కెళ్ళేసరికి సోనియా వెళ్ళి పక్కకెళ్ళి ఇంకొక నైనికత్తి చెప్తుంది మాట. ఏమని? వీడు ప్రతి మాట వింటాడో వాళ్ళ క్లాన్ వాళ్ళు వీడిని చెడగొడుతున్నారో, వీడు ఎందుకు వింటున్నాడో ఏమో అంటుంది సోనియా. మరీ టూ మచ్ ఉంది. కొంచెం స్వార్థం కనిపించింది. బాగా డల్ అవుతుంది. కానీ పర్లా, నో ప్రాబ్లం. ఆమెకి ఎందుకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో. అలాంటి వాళ్ళు మరి ఎందుకు అక్కడ డల్ అవుతుంది. అయ్యి ఉండొచ్చు. మెచ్యూరిటీ ఇంకా రాలేదు కదా, కలవలేకపోతుంది. లేకపోతే వీళ్ళేమో ముదురు బెండకాయలు కదా అందరం ఉన్న వాళ్ళందరూ. యష్మిని చెప్పాలి బాబోయ్. యష్మి రాత్రి ఆడింది ఆట. వాడు పృథ్వీగడైతే ఎక్కడ తన్నాలో కూడా తెలియకుండా తన్నాడు. వాడు ఎక్కడ పట్టుకొని చోట కూడా పట్టుకున్నాడు పృథ్వీగడు. ఇక అభయ్ గడు వేస్ట్. చాలా స్పోర్టివ్ గా తీసుకుంది అసలు. ఇది అదొక గేమ్ లాగా, అదొక ఇదిలాగా తీసుకుంది. కానీ ఏది కూడా పర్సనల్ గా తీసుకోవాలి. నీకు ప్రేరణ మొగడితో సమానం. ఇప్పుడు వాళ్ళ టీంకి వాళ్ళిద్దరు ఉన్న ఆడవాళ్ళు అబ్బా ఏం ఆడారబ్బా. వాళ్ళలో కనుక ఒక సరైన నబీల్ గడు ఉంటే రాత్రి సంచాలకుగా అయిపోయాడు. కానీ నబీల్ ఉంటే రాత్రి హీట్ వచ్చేసింది గేమ్. మామూలుగా లేదు అసలు. గుడ్డు బగిలేదు ఒకడు గుడ్డు. అలా ఆడారు ఆడవాళ్ళైనా కానీ. బాగా శివతాండం ఆడేశారు రాత్రి. ఇంకోటి విష్ణుప్రియ ఉంది కదా, చాలా చండాలం అనిపిస్తుంది. విష్ణుప్రియ అసలు నీ యాటిట్యూడే నచ్చట్లేదు జనాలకి. మళ్ళీ ఆ గుడ్లో పనిచేది. అక్కడ బూతులు కూడా తిట్టుకున్నారు నాయన, 4-5 రకాల బూతులు. ఎవరో పతివ్రతలు కాదు, ప్రతివత శిరోమణి, యూజ్లెస్, ఏంటి క్యారెక్టర్లెస్, ఏందో కొత్త పదాలన్నీ అన్నారు. ప్రేరణ యష్మి ఎక్కడి వరకు తిట్టారంటే, పోరా పోబే చేసుకుంటే పీక్కో పిచ్చి నా కొడక, ఇలాంటివన్నీ తిట్టారు. వాళ్ళు కొంతమంది వాళ్ళ నోటి నుంచే వచ్చినాయి కొన్ని మాటలు. కొన్ని మాటలు కూడా వాళ్ళే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. ఎవరెవరో విష్ణుప్రియ పెద్ద పత్తి వచ్చిందండి వయ్యారి అంటుంది. ప్రేరణ మధ్యలో వచ్చేసిందండి, ఇది మధ్యలో వచ్చేసింది అంటుంది. నీకెందుకే నేను వస్తాను అంటుంది ఆమె. వామ్మో, ఇది టోటల్ గా ఎలా ఉందంటే ఊర్లో చూసుకున్నట్టయితే అదే పంపుల చెరువు దగ్గర బిందులతో కొట్టుకుంటారు చూడు, పంపుల దగ్గర అలా ఉంది గల్లాట. నాకైతే భలేగా అనిపించింది, మజా వచ్చింది అసలు. ఇంకా కిరాక్ కిరాకే అంత లేదు, ఆట ఏం కనిపించట్లేదు. ఆమె గుడ్లు పొదగమంటే పొదుగుతుంది. లోపల ఉన్న ఆమె క్యారెక్టర్ బయట మనం చూసిన క్యారెక్టర్ ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? కన్నింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది మణికంఠగడ్లాగా. మణికంఠగడ్లా సేఫ్ గేమ్ ఆడకుండా కొంచెం జాగ్రత్తగా ఆడితే నువ్వు లోపల ఉంటావు. లేకపోతే అడిగిలాగా మణికంఠగడ్లాగా సేఫ్ గేమ్ ప్లే చేస్తే మళ్ళీ బయటకు వస్తావు. ఓవర్ ప్రతిదానికి ఓవర్ అయిపోతున్నాడు వాడు. ఓవర్ ప్రతి దాంట్లోనూ. కావాలంటే అక్క ఒకసారి లోపలికి రావా సోనియా అక్క అన్నాడు. సరే కదా ఎందుకు పిలిచాడోలే పాపం తమ్ముడు. ఆయన లోపలికి వెళ్తే అక్క నాకు హగ్గు కావాలక్క అన్నాడు. వాడు ఏదో బిస్కెట్ కావాలి లేకపోతే కొంచెం వాటర్ అక్క అన్నట్టు అడుగుతున్నాడు. ఒరే అక్క అన్నావు, నీ హగ్గు అన్నావు, ఏంట్రా మేమేమనుకోవాలరా రే. సరే మళ్ళీ అంటాడు వాడు, మనకు లేనిపోని డౌట్లు క్రియేట్ చేస్తున్నాడు. అక్కడ అబ్బా సీసీ కెమెరాలు ఎక్కడ చూసినా అన్నాడు. నీ అబ్బా బిగ్ బాస్ హౌస్ లో
సీసీ కెమెరాలు ఉన్నారా, లేకపోతే ఏం చేసేవాడు ఈ అబ్బా కామ కాట్రాజుగా మణికంఠగా. నువ్వు అసలు ఏం మాట్లాడతావు నీకు తెలుసు. అసలు పక్క అగ్గ అన్నాడు, ఓ పక్క అగ్గ అన్నాడు. మనల్ని ఎలా అర్థం చేసుకోమన్నాడో నాకేం అర్థం కావట్లా. సూపర్ అసలు మణికంఠ గారు. సింపతి గెయిన్ చేస్తున్నాడు ప్రతిసారి. అంటే దగ్గర పడింది కదా వీక్, ఆల్రెడీ ఒకరిని వాడికి ఇగో మేకులు అంటుడాడు. మణికంఠ అనేవాడు మేకులు అంటుడు. వాడు ఉంటాకే సన్నగా ఉన్నా కానీ సాయి శక్తిలో పోరాడుతున్నాడు. అందుబాటు మెచ్చుకోవచ్చు. పృథ్వీ గడ అయితే మణికంఠ కొంచెం చంపేస్తా అన్నాడు రాత్రి. ఎందుకురా ఎగస్టాల్ చేస్తున్నావు, నేను చంపేస్తా అన్నాడు. మరీ టూ మచ్ అయింది. వాడు చంపుతావరా నన్ను చంపుతావరా అంటుంది. అవును, మధ్యలో అర్ధరాత్రి గడ ఒక రెడ్ గుడ్డు పడింది కదా నా గుడ్డులో. ఆ రెడ్ గుడ్డు కోసం ఈ రోజున, అది రెడ్ అంటే దానికి సింబాలిక్ గా నేను చెప్పేది ఏంటంటే అది రెడ్ జోన్, డేంజర్ జోన్ అనుకుంటున్నాను నేను కూడా. ఎగ్జాక్ట్ గా డేంజర్ జోన్ అయితే మటుకి అదే వీళ్ళకి గెలిచినాయి. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకే లాభం అయ్యేలాగా ఉంది నాకు తెలిసినంత వరకు. ఆ రెడ్ గుడ్ అనేది డేంజర్ జోన్ అని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఓవరాల్ గా రాత్రి షో అయితే చాలా అంటే చాలా బాగుంది. విష్ణుప్రియ ఇటు పక్క సోనియా, అటు పక్క ఏమో యష్మి ప్రేరణ, ఇద్దరు ఫైట్ అయితే మామూలు గుద్దవాళ్ళు ఉందా. చూసుకున్నవాడు చూసుకున్నంత కావాలని పర్టికులర్ గా చూసే పాయింట్లు కూడా కొన్ని ఉన్నాయి, పర్టికులర్ గా ఇనే బూతులు కూడా కొన్ని ఉన్నాయి. మనం ఊరల్లో ఒకసారిగా ఊర్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే ఓవరాల్ గా. మనం పంపుల దగ్గర నేను చిన్నప్పుడు చూసేవాడిని, బిందులు ఇచ్చుకొని కొట్టుకున్నప్పుడు ఆ బూతులు తిట్టుకునేవాళ్ళు. నువ్వు వెళ్ళాడవేంటే, నువ్వు పత్తివేంటే అన్నట్టు. ఆ రకంగా తిట్టుకుంటుంటే అబ్బా నాకైతే వినసొంపుగా ఉంది, చాలా బాగుంది. మంచి ఫన్ క్రియేట్ అయింది. అలాగే అగ్రెసివ్నెస్ బాగా, చాలా సీరియస్గా ఆడాడు. ఎవరు కూడా సింపుల్గా ఆడిందే లేదు, చాలా అంటే చాలా సీరియస్గా ఆడాడు. ఎవరి కాలే అసలు తోపులు. నిన్నైతే ఒక నబీల్నే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కాబట్టి బిగ్ బాస్ నిఖిల్కి అవకాశం ఇచ్చాడు, ఒకరిని తీసేసుకో ఆ టీంలో, కాంతారా టీంలో అని. నబీల్ని తెప్పించేసాడు. మళ్ళీ నిఖిల్కి అవకాశం వచ్చింది. 265 గుడ్లు గెలిచాడు, వాళ్ళకి 65 ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చాడు. ఎవరైనా తీయమంటే ప్రేరణ తీసేసాడు. ఇంకా ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది, వీక్ అయిపోయింది. ఈ రోజు ఇప్పుడు వీక్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి వాళ్ళు ఓడిపోతారు ఆల్మోస్ట్. నిఖిల్ వాళ్ళు గెలుస్తారు. నిఖిల్ వాళ్ళ దగ్గర రెడ్ గుడ్డు ఉంది, ఆ రెడ్ గుడ్డు ఇలా బాంబు పిలుస్తుంది నాకు తెలిసినంత వరకు. అయితే బాంబు లేకపోతే గిఫ్ట్, ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుద్ది. ఓకే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.